విజయవాడకు వచ్చే రైలు ప్రయాణికుల కష్టాలకు ఇక చెల్లుచీటీ పడనుంది. సిగ్నళ్ల ఆధునీకరణ పూర్తి కావడంతో స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్లు సకాలంలో నడిచేందుకు ఆస్కారం ఏర్పడింది. బెజవాడ రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ చంద్రశేఖర్ అందిస్తారు. నవ్యాంధ్రప్రదేశ్లో అతిపెద్ద రైల్వే జంక్షన్గా పేరొందినటువంటి విజయవాడ రైల్వే స్టేషన్లో సిగ్నళ్ల ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. గత 10 రోజులుగా ఈ పనులు విజయవాడ రైల్వే స్టేషన్లో జరుగుతుండగా ఇవాళ పూర్తి స్థాయిలో వాటిని కంప్లీట్ చేసేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాటు చేశారు. ఈ మరమ్మతుల కారణంగా గత 10 రోజులుగా ఈ ప్రాంతం కూడా వచ్చేటువంటి రైళ్లను చాలా వరకు రద్దు చేశారు. రేపటి నుంచి ఎలాంటి రైళ్ల రద్దు ఉండదు. పూర్తి స్థాయిలో అన్ని రైళ్లు విజయవాడ రైల్వే స్టేషన్ గుండా రాకపోకలు సాగిస్తాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరోవైపు విజయవాడ నగరం రాజధానిగా మారిన తర్వాత ఈ ప్రాంత ప్రాధాన్యత కూడా పెరిగింది. విజయవాడకు వచ్చేటువంటి రైళ్ల సంఖ్య పెరిగింది, ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది. అలాగే రైల్వే మంత్రి సురేష్ ప్రభు కూడా రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యునిగా ప్రాతినిధ్యం వహించడంతో ఇక్కడ రైల్వేకి సంబంధించినటువంటి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ఆయన చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఎప్పుడో 10-15 ఏళ్ల క్రితమే ఈ విజయవాడ రైల్వే స్టేషన్లో రూట్ రిలే ఇంటర్లాకింగ్ సిస్టమ్ పనులకు ఆమోదం లభించినప్పటికీ ఆ పనులు చేపట్టలేదు. ఇప్పుడు ఆ పనులకు మోక్షం లభించింది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు చొరవతో కోట్లాది రూపాయలు వెచ్చించి ఇక్కడ రూట్ రిలే ఇంటర్లాకింగ్ సిస్టమ్ పనులు ప్రారంభించారు. దీని ద్వారా విజయవాడ రైల్వే స్టేషన్లో సిగ్నళ్ల వ్యవస్థ పూర్తి స్థాయిలో ఆధునీకరించబడింది. గతంలో భారత సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసేటువంటి సిగ్నల్లు విజయవాడ రైల్వే స్టేషన్లో ఉండేవి. వాటి స్థానంలో ఇప్పుడు జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసేటువంటి సిగ్నళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి 10 ప్లాట్ఫామ్ మీద 70కి పైగా సిగ్నళ్లను ఇప్పటికే పూర్తి స్థాయిలో మార్చివేసి కొత్త సిగ్నల్ను కూడా ఏర్పాటు చేశారు. అలాగే 1 నుంచి 5 వరకు ఉన్నటువంటి ప్లాట్ఫామ్ల పైన కూడా ట్రాక్లను కూడా మార్చివేశారు. ఆ ట్రాక్లను కూడా గతంలో లోపలికి పోయి ఉండడంతో దాదాపు కొత్త ట్రాకులు నిర్మించారని చెప్పాలి. అలాగే విజయవాడ రైల్వే స్టేషన్లో కొన్ని ప్లాట్ఫామ్ మీద 24 బోగీలు ఉన్నటువంటి రైళ్లు ఆగేటువంటి పరిస్థితి గతంలో ఉండేది కాదు. కొన్ని ప్లాట్ఫామ్స్ అలాంటి ఇబ్బంది కూడా ఇక్కడ నుంచి ఉండదు. అన్ని ప్లాట్ఫామ్స్ మీద కూడా భారీ సంఖ్యలో బోగీలు ఉండేటువంటి రైళ్లు కూడా ఆగేందుకు ఈ కొత్త సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణ పనుల ద్వారా వెసులుబాటు కలుగుతుందని చెప్పేసి రైల్వే అధికారులు చెప్తున్నారు. ఏమైనప్పటికీ వందలాది రైళ్లు ఈ విజయవాడ రైల్వే స్టేషన్ గుండా నిత్యం ప్రయాణిస్తుంటాయి. అలాగే గూడ్స్ రైళ్లు ఇవన్నీ కూడా తిరుగుతుంటాయి. అలాంటి కీలకమైనటువంటి రైల్వే జంక్షన్, అలాగే నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించినటువంటి కీలక భూమిక పోషించినటువంటి విజయవాడ రైల్వే స్టేషన్లో ఈ ఆధునీకరణ పనులు, సిగ్నలింగ్ మార్పులు ఇవన్నీ కూడా రైల్వేల అభివృద్ధికి ఎంతగానో ఉపకరిస్తాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అలాగే విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చేటువంటి రైలు గతంలో శివారు ప్రాంతాల్లో ఆపేవారు. కృష్ణా కెనాలు, రాయనపూడి, గుణదల రైల్వే స్టేషన్లో ఆపి ఆ తర్వాత విజయవాడ స్టేషన్కి తీసుకొచ్చారు. ఇక్కడ ప్లాట్ఫామ్స్ పైన సరైనటువంటి వెసులుబాటు లేక ఇక నుంచి సిగ్నల్ ఆధునీకరించడం ద్వారా ఎక్కడ బయట రైల్వే స్టేషన్లో ఆపాల్సిన అవసరం లేదు. నేరుగా విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చి ఆ రైళ్లు ఆగుతాయి. తద్వారా ప్రయాణికులకు గంటలాది సమయం కూడా కలిసి వస్తుందని చెప్పేసి అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక నుంచి రైల్వే జంక్షన్లో పూర్తి స్థాయిలో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పేసి రైల్వే అధికారులు చెప్తున్నారు. ప్రయాణికులకు కలిగినటువంటి కష్టాలు కూడా ఇక్కడి నుంచి తీరిపోతాయని చెప్పేసి వారు విశ్వాసంతో చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.